దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ఏపీలో అమలవుతోంది. గత వైసీపీ ప్రభుత్వం నెలకు 1400 కోట్లు ఖర్చు పెడితే మన ప్రభుత్వం 2750 కోట్లు ఖర్చు పెడుతోంది. అప్పట్లో ఏడాదికి 16800 కోట్లు ఖర్చు పెడితే మనం 32500 కోట్లు ఖర్చు పెడుతున్నాం. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 84000 కోట్లు ఖర్చు పెడితే మన కూటమి ప్రభుత్వంలో 1,68,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం. వృద్ధులు, వితంతువు, దివ్యాంగుల పింఛన్ల కోసం 5 ఏళ్లలో గత ప్రభుత్వం కంటే 82,000 కోట్లు అధికంగా ఖర్చు చేస్తున్నాం. సూపర్ సక్సెస్ అయిన సూపర్ 6 పథకాలను వైసీపీ నేతలు ఎగతాళి చేయడం హాస్యాస్పదం. జగన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్లలో అమ్మఒడి పథకానికి 32,000 కోట్లు, జగనన్న దీవెన పథకానికి 24,000 కోట్లు ఖర్చు పెట్టారు. రెండు కలిపిన 56,000 కోట్లు మాత్రమే. మన కూటమి ప్రభుత్వం మాత్రం ఒక పింఛన్లకి 82,000 కోట్లు అదనంగా ఖర్చు చేస్తుంది. పింఛన్ల కోసం ఏపీ ప్రభుత్వం నెల 2,725 కోట్లు ఖర్చు పెడుతుంటే మహారాష్ట్ర 320 కోట్లు, తమిళనాడు 315 కోట్లు, కర్ణాటక 392 కోట్లు, తెలంగాణ 681 కోట్లు, మధ్యప్రదేశ్ 194 కోట్లు, కేరళ 607 కోట్లు, ఒడిశా 245 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. గత ప్రభుత్వం కంటే 5 years లో 82,000 crores ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. వాళ్ళు ఏదో సూపర్ 6ని ఎగతాళి చేయటం. నేను ఒక్కటే ఒక క్వశ్చన్ అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి పార్టీని, గత ప్రభుత్వాన్ని. వాళ్ళు ఇప్పుడు మనం తల్లికి వందనం, అప్పుడు అమ్మఒడి 5 years లో 32,000 crores ఖర్చు పెట్టారు. జగనన్న దీవెన 24,000 కోట్లు ఖర్చు పెట్టారు. రెండు కలిపితే కూడా 56,000 కోట్లు. మనం ఒక్క పింఛన్లలో 82,000 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు పెట్టాం అధ్యక్ష. ఇంకొక విషయానికి వస్తే అధ్యక్ష, ఈరోజు మిగతా దేశంలో ఇప్పుడు సంవత్సరానికి మనం ఖర్చు పెట్టేది, సంవత్సరానికి సపోజ్ నెలకి 2,725 కోట్లు ఆంధ్రప్రదేశ్ ఖర్చు పెడితే మహారాష్ట్ర 320 కోట్లు ఖర్చు పెడుతుంది, తమిళనాడు 315 పెడుతుంది, కర్ణాటక 392, తెలంగాణ 681, మధ్యప్రదేశ్ 194, కేరళ 607, ఒరిస్సా 245. అంటే 7 రాష్ట్రాలు కలిసి 2,754 కోట్లు నెలకి పింఛన్లు ఇస్తున్నారు అధ్యక్ష. 7 రాష్ట్రాలు కాదు, చిన్న రాష్ట్రాలు కాదు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో మన రాష్ట్రం ఎంత? కానీ మనం ఒక్కరమే 2,725 కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం. 12.88% ప్రజల జనాభాలో 12.88% వృద్ధాప్య వికలాంగుల పెన్షన్ ఇస్తున్నాం అధ్యక్ష. ఇది ఆషామాషి. బీహార్ 400 ఇస్తుంది అధ్యక్ష నెలకి. కర్ణాటక పేద రాష్ట్రం 600 ఇస్తుంది అధ్యక్ష. మహారాష్ట్ర 1,000 రూపాయలు ఇస్తుంది అధ్యక్ష. మహారాష్ట్ర ఇంకా తెలంగాణ అంతలో హైదరాబాద్ పెట్టుకొని వాళ్ళు 2,000 ఇస్తున్నారు అధ్యక్ష. ఇవన్నీ చూసినప్పుడు మనం ఎంత అమౌంట్ అంటే లాస్ట్ గవర్నమెంట్లో టోటల్ అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కలిపితే మనం ఎక్స్ట్రా ఒక్క పింఛన్లలో పెట్టే 82, మనం ఇప్పుడు తల్లికి వందనం వాళ్ళ సంవత్సరానికి 5-6 వేల కోట్లు ఖర్చు పెడితే మనం 9,000 చిల్లర కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇవన్నీ అవసరం లేదు. ఓన్లీ ఒక్క పింఛన్ కార్యక్రమంలో 82,000 crores మేము పెట్టాం, ఎక్స్ట్రా పెట్టాం. ఆవిడ స్కీమ్స్ అన్నీ కలిపి 82,000 కోట్లు దాటితే చెప్పానండి. ఒక్క పెన్షన్ కార్యక్రమంతో మీ 5 సంవత్సరాలు మీరు చేసిన అన్ని వెల్ఫేర్ ఇది ఒక్కటే క్రాస్ చేస్తుంది అధ్యక్ష. ఇది ఆషామాషి విషయం కాదు. ఇది ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్టీ రామారావు గారు 30 రూపాయలు మొదలు పెడితే, చంద్రబాబు నాయుడు గారు 70 రూపాయలు చేస్తే, కాంగ్రెస్ ముఖ్యమంత్రి 200 చేస్తే, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2,000 చేస్తే, ఆయన 5 సంవత్సరాలు కలిసి 500 యావరేజ్ పెంచితే 250 మనం ఒక్కసారి 3 నెలలు బ్యాక్ 7,000 ఇచ్చి మళ్ళీ 4,000 రూపాయలు మనం చేసాం. 2,800 చిల్లర ఒక్క చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అధ్యక్ష. ఇది ఆషామాషి విషయం కాదు అధ్యక్ష. ఇంకేదైనా నేనేమంటానంటే, కొన్ని 15,000 రూపాయలు ఇస్తున్నాం అంటే సంవత్సరానికి 1,80,000 ఒక కంపెనీలో జాబ్ చేసే వాళ్ళకి ఇచ్చింది మనం ఇస్తున్నాం. అయితే అక్కడ ఏంటంటే చిన్న పొరపాట్లు. కొంతమందికి 6,000 రావాల్సిన వాళ్ళకి 15,000 వస్తున్నాయి, కొంచెం 15,000 రావాల్సినవి పెండింగ్ ఉన్నాయి. మీరేదో ఒక్కొక్క స్పెషల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి కోటా ఇచ్చారన్నారు. అది కొంచెం పెంచి అటువంటి బెడ్ మీద నడవలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు అక్కడ దగ్గరుండి వాళ్ళు కూలి పనికి కూడా పోలేకపోతున్నారు. వాళ్ళు తల్లిలో తండ్రి ఎవరో ఒకరు పక్కన ఉండాల్సి వస్తుంది. అవి కొంచెం లిబరల్గా ఏం చేయాలో కొంచెం ఆలోచించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు
మీరంతా సీనియర్ మెంబర్స్ ఉన్నారు హౌస్ చాలామంది. మినిస్టర్ గారు చెప్తున్నాను సమాధానం చెప్పే ముందు, పెన్షన్లు ఇవ్వడం అంటే పాలసీ, గవర్నమెంట్ పాలసీ ఓకే. అనర్హులకి పెన్షన్ ఇవ్వడం మాత్రం చాలా తప్పు అండి. అనర్హులకి పెన్షన్ మీరు మొగమాట పడవసరం లేదు. అనర్హులకి పెన్షన్ ఉంటే మీ అందరికీ తెలిసి ఎక్కడెక్కడ అనర్హులు ఉన్నారు, వాళ్ళు ఓపెన్గా తీయించి ఏర్పాటు చేయండి సార్. ఓపెన్ చేయండి, తప్పే ఉందండి. అదే అన్నాను నేను, అనర్హులు ఎవరో మనకు తెలిసి అందరికీ. ఎందుకు చెప్పలేకపోతున్నాం మనం? ఎందుకు చెప్పలేకపోతున్నాం? నేను 1వ తేదీ ఒకరింటికి పోయిన అధ్యక్ష. పోర్టికో ఉంది, Time, కారు time, ఉంది, time. అయిపోయింది. పోర్టికో ఉంది, కారు ఉంది. ఆమె వచ్చి మడలో బంగారు గొలుసులు ఉన్నాయి, 4,000 రూపాయలు నా చేతిలోంచి తీసుకుపోయింది అధ్యక్ష. నేనేమంటానంటే మనం బ్రాడ్గా ఉండాల్సిందే కానీ అనర్హులకు ఇచ్చి అర్హులు ఎక్కడన్నా మిస్ అయితే అది మాత్రం బాధాకరం. అదే మరి ఎగ్జామిన్ చేయాల్సిన అదే నేను చెప్పేది. అదే మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా గౌరవ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ నిమిత్తమే ఎంత బడ్జెట్ కేటాయించింది, ఏ రకంగా ఖర్చు పెడుతుంది, ఏ రాష్ట్రంలో లేనటువంటి విధానాన్ని ఈ రాష్ట్రం అమలుపరుస్తుందనే విధానాన్ని 10 మందికి తెలియజేయడం జరిగింది అధ్యక్ష. మరిన్ని విషయాలు ఏంటంటే మన రాష్ట్రం సుమారు 12.88% మందికి ఉన్న పాపులేషన్లో 12.88% పాపులేషన్కి మన పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. దేశంలో అతి ఎక్కువ పర్సంటేజు మరి ఎక్కువ పెన్షన్ కూడా మన రాష్ట్రమే ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. తర్వాత ఒరిస్సా రాష్ట్రం ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అది కూడా వాళ్ళ పెన్షన్ వారికున్న పాపులేషన్లో 11.69% మాత్రం ఇస్తున్నారు. అందులో కూడా వాళ్ళు ఓల్డ్ ఏజ్ పెన్షన్ 500, విడో పెన్షన్ 600, డిజేబిలిటీ పెన్షన్ 700 అధ్యక్ష. అంటే ఇక్కడ ఎక్కువ శాతం మన రాష్ట్రం ఇస్తుంది, ఎక్కువ బడ్జెట్ కూడా మన రాష్ట్రం ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. మరీ ముఖ్యంగా మనం ఇంకో విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. మహారాష్ట్ర కూడా తక్కువ అధ్యక్ష, 2.85% అధ్యక్ష. మొత్తం పాపులేషన్లో మనకన్నా అతిపెద్ద రాష్ట్రం. 2.85% మంది ప్రజలకు మాత్రమే పెన్షన్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అది కూడా చాలా తక్కువ అమౌంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అంటే ఇవన్నీ వివరాలు ఎందుకు చెప్తున్నాం అంటే సభకి ఈ ప్రభుత్వం చాలా ఎక్కువ బడ్జెట్ పెన్షన్ నిమిత్తమే ఖర్చు చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు చాలామందికి అర్హులకి అవకాశం కల్పించారు. విడో పెన్షన్ అవ్వచ్చు కానీ, సింగిల్ ఉమెన్ పెన్షన్ అవ్వచ్చు కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, అలాగే వీవర్స్ పెన్షన్స్ కానీ, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలోని ఆయన పరిపాలనలోనే వీళ్ళందరికీ కూడా అర్హులుగా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరీ ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో వచ్చినప్పుడు బడ్జెట్ కూడా పెద్దగా కేటాయించడం కూడా జరిగింది అధ్యక్ష. మరి అంతేకాకుండా గౌరవ సభ్యులు అన్నట్టుగా ఎవరైతే అనర్హులు ఉన్నారో ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అక్కడ కలెక్టర్కి ఫిర్యాదు చేస్తే కలెక్టర్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. కలెక్టర్ వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోవడానికి పూర్తిగా అధికారులు ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. కడపలో సుమారు వికలాంగుల పెన్షన్స్ మీద 3,000 పెన్షన్స్ మీద కంప్లైంట్ ఇచ్చి వెరిఫికేషన్ చేస్తే 70% డిస్క్వాలిఫికేషన్ వచ్చి అవన్నీ కూడా తీయడం జరిగింది అధ్యక్ష. అలాగే కాకినాడ కలెక్టర్ కూడా ఒక ఫిర్యాదు వస్తే ఆయన కూడా వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఎక్కడైనా అనర్హులు మీకు తెలిసిన చోట ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఫిర్యాదు చేస్తే దాన్ని మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి ఒకవేళ అనర్హులు అయితే మాత్రం తీయడానికి ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తున్న విషయాన్ని తెలియజేస్తున్నాను.